నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ దొక్కిపల్లి గ్రామంలో వెనుగండ్ల రాము నేతృత్వంలో టీడీపీలోకి భారీగా చేరిన వైసీపీ కార్యకర్తలు నేతలు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరూ వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్నారని తెలిపిన రాము ఆర్టీసీ కాలనీకి మంచినీరు అందటం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆర్టీసీ కాలనీ వాసులు అధికారులు వెంటనే స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించిన మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పట్టణంలో ఉన్న నిరాశ్రయులు అందరికీ ఉచిత ఇల్లు సెంటు భూమి అందించాలని కోరిన పాలంకి సారథి చింతల కాలువ ఘటన నివసిస్తున్న పేద ప్రజలకు వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన నేత సారథి గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది. వెనుతురిమిల్లి వేమరు గ్రామాల్లో బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించడం జరిగింది. ఇంటింటికి టీడీపీ జనసేన నాయకులు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కలిసిన క్షణాలు తాను ఎన్నటికీ మర్చిపోలేనని, గుడివాడ తప్పకుండా వస్తానని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి చేస్తున్న అరాచకాల నుండి విముక్తి కలిగించేందుకు తాము పోరాడుతున్నామని, తాము చేసే ఈ పోరాటానికి ప్రజలు మద్దతు తెలిపి జనసేన టీడీపీ కూటమికి మద్దతుగా నిలవాలని కోరటం జరిగింది. జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మరియు టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా పార్టీ పనితనం కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ నచ్చి మాతో జాయిన్ అయిన సుబ్బారెడ్డి గారికి, ఆయనతో పాటు జాయిన్ అయిన వైసీపీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. డోకుపల్లి గ్రామంలో వీళ్ళందరూ రమారమి 200 మంది దాకా వచ్చి, సుబ్బారెడ్డి గారితో పాటు 200 మంది దాకా వచ్చి వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. అయితే వీరికి రావడానికి చెప్పిన కారణాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇలాగే ఉన్నాయండి. ప్రతి చోట ఇవే ప్రాబ్లమ్స్. మంచినీళ్ళు ఉండవు, రోడ్లు ఉండవు, ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కామన్గా డ్రైనేజ్ ఉండదు. ఈ 3 ప్రాబ్లమ్స్ లేని ఊరు కానీ లేని పేట కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద లేవు. ఇక గుడివాడ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. గుడివాడలో రకరకాల రంగుల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. చాటేమో పచ్చగా వస్తూ ఉంటాయి, ఆకుపచ్చగా. గుడివాడ టౌన్లో చూస్తేనే నల్లగా వస్తూ ఉంటాయి మురికి చేరి, ఇంకోసారి చూస్తే ఇంకో రకంగా వస్తూ ఉంటాయి. ఇలా డయేరియా రకరకాల ప్రాబ్లమ్స్తో జనాలంతా బాధపడుతున్నా కానీ పట్టించుకునే నాదుడే కానీ మెయింటెనెన్స్ చేసే పరిస్థితి కానీ ఏమాత్రం లేదు. అక్కడ ఏం చూస్తుంటే అన్ని వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఒక్క ప్రాబ్లంనైనా కానీ సాల్వ్ చేద్దాము, లేదా ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒప్పుకుంటాం కూడా ఎక్కడా లేకుండా పోయింది. బేసిక్ మీరు చూస్తుంటే ఇప్పుడు పొలాలు మునిగిపోతే మొట్టమొదటిసారిగా ఇక్కడ మా ఎమ్మెల్యే వచ్చి అంటాడు, ఎక్కడ పొలాలు ఆడ మురిగినాయి, దాంట్లోంచి అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు. ఇంట్లో పడుకుని ఇక్కడ వచ్చింది లేదు, చూసింది లేదు. అలాగే రోడ్లు ఎలా ఉన్నాయండి, రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడో గంట అక్కడో గుంట ఉందంటాడు. ఇలా జనాలు బాధలు పెడతాం కాకుండా జనాలు బాధలు ఏం పడినట్టుగా వీళ్ళు యాక్షన్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి కష్టాలు రెగ్యులర్గా ఎక్కడైనా ఉన్నాయి. సుబ్బారెడ్డి గారితో విపులంగా మాట్లాడటం జరిగింది. మేజర్గా గుడివాడలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎవరికన్నా కష్టం వచ్చి కష్టం చెప్పుకుందాము అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆఫీసులో ఎవరుంటారో తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీసులో ఉన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకో చాటుకి వెళ్ళమంటారు, అక్కడి నుంచి ఇంకో చాటుకి వెళ్ళమంటారు. రకరకాలుగా అవుతున్నాయి. కానీ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంత దారుణంగా ఉంది వ్యవస్థ. ఈ వ్యవస్థని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా రికమెండేషన్లు అడగటం జరిగింది. ఇవన్నీ చేయాలి, మాకు అవైలబుల్గా ఉండాలి అని ప్రధానమైన కోరిక. మేము వచ్చి చెప్పుకుంటానికి, సొల్యూషన్ చెప్పుకుంటా, మాకు వచ్చిన కష్టం చెప్పుకుంటానికి ఎవరైనా ఉండేటట్టుగా ఉండాలండి. అది మీ దగ్గర ఉందని భావిస్తున్నానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి మాతో జాయిన్ అవ్వడం జరిగింది. సో దీనికి నేను ఒకటే రెస్పాన్స్ చెప్పాను. నేను ఇక్కడ వచ్చిందే
ఈ అభివృద్ధి చేసుకుంటానికి జనాల ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకుంటానికి ఒక సంవత్సరం ముందు వచ్చి కూర్చొని నేను అన్ని రకాల సొల్యూషన్స్ నేను చేయగలిగి చేసుకుంటూ వస్తూ ఉన్నానండి. అలాగే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ వ్యవస్థ ఇంకా విస్తరించి ఎవరైనా వచ్చి ఒక ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంని మేము నోట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ ఏ రోజు కాల్ చేసినా కానీ అది ఎక్కడుంది ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి వివరణ ఇవ్వగలిగేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తానండి అని చెప్పి మీ అందరికీ మాటిస్తాను. ఎందుకంటే ఎవరైనా కానీ వస్తారు, మాకు ఈ రోడ్డు కావాలండి అంటారు, ఓకే చేద్దామంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ చూసేవాళ్ళు ఉండరు, అక్కడ పట్టించుకునే వాళ్ళు ఉండరు. అలా కాకుండా ఈ రోడ్డు కావాల్సిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవరు, ఆ రోడ్డు ఏ రోడ్డు, ఆ రోడ్డుకి ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకుంటానే ఆ మొత్తం వ్యవస్థ మొత్తం నడిపించడానికి ఆ సొల్యూషన్ తీసుకుంటానికి మాకు ఆల్రెడీ నేను ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. మీకు అందరికీ ఒక ఐడియా కోసం చెప్పాలంటే ఎక్కడైనా కానీ సమస్య వస్తే లాగిన్ చేసేస్తాం. లాగిన్ చేసేసిన దాన్ని ఎలా ఉంది ఏం జరుగుతుందని ప్రతిరోజు నోట్ చేసుకుంటూ ఉంటాం. మీకు ఎక్కడ దాకా వచ్చింది, మీతో పని ఉంటే మీకు కాల్ చేస్తారు. లేదు వేరే చోట ఎక్కడ ఫైల్ మూవ్ అవ్వాలంటే మీరు వెళ్ళగలుగుతాం, మిమ్మల్ని పంపించుకుంటాం. రకరకాలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకుని అందరం కలిసికట్టుగా గుడివాడ అభివృద్ధి చేసుకుందాం అనేది ఒక కొత్త వ్యవస్థని నిర్మించబోతున్నాం. దానికి అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను. మీ అందరితో పాటు కలిపి పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నాను. అలాగే ఈ డోగుబర్రి గ్రామానికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆల్రెడీ ఆ కాలనీలో రోడ్డే కానీ లేదు పంటలు మునిగిపోయినప్పుడు కాలువలు పూడికలే కానీ చాలా రకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇంకా మరింతగా ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ వచ్చి మీకు కావాల్సిన ప్రతి పని చేసి పెడతానని మాటిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా అందరం కలిసి పనిచేసి ఏకైక లక్ష్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పరచుకుని ఈ ప్రజల ప్రభుత్వం ఏర్పరచుకుని ఆ ప్రభుత్వంలో మనందరం కూడా సుఖంగా బతుకుదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అభిమానులకి మరియు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సుబ్బారెడ్డి గారు ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన కార్యకర్తలకు నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇక నుంచి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సుబ్బారెడ్డి గారిని కోరుతూ రేపు 13వ తారీఖు 14వ తారీఖు డోగ్బర్రి గ్రామంలో రాము గారి డోర్ టు డోర్ కార్యక్రమం ఉంది. దీనికి అందరం కలిసి పనిచేద్దామని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సుబ్బారెడ్డి గారిని. మరియు కార్యకర్తలని కూడా ఇవాళ జాయిన్ అయిన కార్యకర్తలను కూడా 13వ తారీఖు నాగేంద్ర స్వామి పుట్టకాడ అటెండ్ అవ్వాల్సిందిగా 7:30కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆయనకు మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను డోగ్బర్రి గ్రామంలో ఉప సర్పంచ్గా పనిచేసి ఉన్నాను ఇంతకుముందు. ఇప్పుడు వైఎస్ఆర్ రెబల్గా 6 మెంబర్ని ఒక ప్రెసిడెంట్ని గెలిపించి ఉన్నాను. అభివృద్ధి అనే కార్యక్రమం ఏం జరగట్లేదు. మేము రెబలని ఏ పని చేయట్లేదు. నాన్నగారి దగ్గరికి వెళ్తేనే పార్టీలో జాయిన్ అవ్వమని చాలా ఇబ్బంది పెట్టి ఏ కార్యక్రమం జరగట్లేదు. మాకు వస్తువులు ఎలాంటివి కానీ నిధులు కానీ ఏమీ జరగట్లేదు. ఎలాంటి నిధులు కూడా మాకు లేవు. మన నిధులనేమో చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఖర్చు చేయనివ్వట్లేదు. వాటర్ రోడ్ ఫెసిలిటీ లేవు, మురుగు వాసన వస్తున్నాయి. డ్రైనేజీ లేదు, కరెంటు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. పరిశుభ్రత లేదు. ఇవన్నీ డిఎల్పో గారికి చెప్పాము, డిపో గారికి చెప్పాము, కలెక్టర్ గారికి కూడా స్పందనలు పెట్టడం కూడా జరిగినది. ఈ కార్యక్రమాలు ఎవరు పట్టించుకోవడం వల్ల మేము తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అభివృద్ధి అనేది జరుగుతుందని ఆశిస్తున్నాం తెలుగుదేశంలో. నా పేరు పివి సుబ్బారెడ్డి. గుడివాడ నిడుమోలు టు కౌతురం రోడ్డు ఒకటి చాలా అధ్వానంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. వాహనదారు చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, కాళ్ళు ఫిల్టీలు పడుతున్నాయి. ఆ రోడ్డు వేయాల్సిందిగా కోరుచున్నాం. నేను డోగిపర్రు అండి. నా పేరు చిన్న మహబూబ్ బేగ్. నా పేరు చిన్న మేస్త్రి అని పిలుస్తారు. సార్ ఇవాళ మేమందరం వైసీపీలో పనిచేసాం. మమ్మల్ని పెట్టిన బాధలు అంతా ఇంత కాదండి, మేము చెప్పుకుంటే తీరేవి కాదు. ఏ పనికి వెళ్ళినా సరే ఎల్లయ్య రావాలి పొల్లయ్య రావాలని మాకు పనులు చేయలేదండి. అసలు ఈ ఊర్లో వైసీపీ నాయకుల్ని కొన్నిసార్లకి రానియకపోతే మేమే వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నాని గారితో పరిచయం చేస్తే నాని గారు చిన్నగారు వచ్చి మాట్లాడతాడండి, నాకు చెప్తాడు, నేను మీకు పని చేసి పెడతానని చెప్పేసి మా కార్యకర్తలందరికీ చెప్పాడండి. ఆ రోజుల్లో
నాకు ప్రత్యేకంగా ఫోన్ కూడా చేసేవాడు అండి డోగిపరికి. మేము కష్టపడి ఇక్కడ మా డోగిపరు టీడీపీ మెజారిటీ వస్తుందని చెప్పి మాకు కబురు పంపితే మేము కష్టపడి చేసి వైసీపీకి 400 ఓట్లు మెజారిటీ తెచ్చామండి గత 2019 ఎలక్షన్లో. చేస్తే మాకు అసలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఎటువంటి సహాయం కూడా చేయలేదు. మొన్న ఊడుపుల్లో పొలాలు మునిగిపోతే వైసీపీ నాయకులు అందరూ కూడా అసలు వాళ్ళకి చీమ కొట్టినట్టు ఇంట్లో పడుకున్నారండి. శివబాబు గారి సహాయంతో ఎనిగాళ్ళ రాము గారిని పిలిపించాం సార్. పిలిపిస్తే 70ని పంపారు. మాకు అది పని జరగలేదు. వెంటనే మునిగిపోయినాయి సార్, ఇదే శివబాబు గారు అని మేము ఒక మాట చెప్తే రాము గారితో చెప్పి రాము గారు కూడా ఎమ్మటనే ఆ వర్షంలో వచ్చేసి 200 తెచ్చి అవన్నీ కాలువలు బాగు చేయమంటే కొంతలో కొంత రైతులు పంటలు పండించుకోగలిగామండి మనం. అది కాలనీలో పాములు వచ్చినాయండి పిల్లలకి. ఎనిగాళ్ళ రాము గారు మోకాళ్ళలోతు వర్షంలో మాతో పాటే ఆయన వచ్చి అవన్నీ తీసేదాకా ఉండి, ఆ నీళ్లు పోయేదాకా ఉండి, ఆ నీళ్లు పోయినాయా లేదా అని తెలుసుకుని ఆయన వచ్చారు సార్. మళ్ళీ ఇదే విధంగా కోతల్లో కూడా ఇలాగే ఇబ్బంది జరిగిందండి. ఇదే విధంగా వైసీపీ నాయకులు అనేది ఎక్కడికి రాలేదు సార్. ఎక్కడో కూర్చొని రాసాము ఇది అది అన్నారు సార్. రాసిందేమో రాయలేదేమో తెలియదు కానీ ఎవరికి రైతు అనేవాడికి అద్దన బిళ్ళ రాలేదండి. ఆర్బీకే వాళ్ళు వచ్చేసి మినువులు ఇచ్చేస్తున్నామండి, మీ అందరికీ రైతులందరికీ మినువులు ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పారండి. వైసీపీ నాయకుడు ఎల్లయ్యకి 25 కేజీలు, పుల్లయ్యకి 25 కేజీలు, ఆడికి 20 కేజీలు, ఈడికి 20 కేజీలు అండి. మాకు గింజ ఇవ్వలేదండి. ఇలా ఎవడో చెప్పమానండి ఈ ఊళ్ళో వైసీపీ నాయకులు. మాకు పార్టీలు ఏంటంటే రైతు అనేవాడు రైతే, పార్టీల ప్రకారంగా పోయిన నష్టపరిహారం ఇవ్వకూడదు కదా. ఇలా మేము వైసీపీలోంచి వచ్చేసామండి. మా సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఒక గ్రూప్గా చేరి పంచాయతీని 650 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ గెలిచామండి. మేము గెలిచిన తర్వాత కూడా 36 రోడ్లు వేశారండి. వెంటనే మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు వచ్చే వస్తంలోనే ఆ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు. వీళ్ళందరిని కూడా మా వైసీపీలోకి వస్తే కానీ మీ బిల్లు అవుతాయని రైల్వే ఫ్లైఓవర్ నేపథ్యంలో ఆర్టీసీ కాలనీకి మంచినీటి వసతిని పూర్తిగా నిలిపివేయడంతో ఆ ప్రాంత ప్రజలు గత 3 నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఈ రోజు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ను కలిసి తమ ఆవేదనను వినిపించుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అనేక మార్లు తమ ఆవేదనను అధికారులకు వినియోగించుకోవడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం అభినందనీయమే అయినప్పటికీ ఆ ప్రాంత వాసులకి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, వెంటనే అధికారులు స్పందించకపోతే పనులను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ నివాసులు పాల్గొనడం జరిగింది. గుడివాడ మున్సిపాలిటీ పామర్ రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా మేము ఒకసారి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం ఆపమని, ఎందుకంటే అసలు అక్కడ సిస్టమ్ కాంట్రాక్టరు మొదలే పెట్టక ముందే ఎస్టిమేషన్లో 2 పక్కల కూడా రోడ్డుకు ఇరువైపులా కొత్త పైప్ లైన్లు నిర్మాణం అవ్వాలి, అయిన తర్వాతే మాకు ఇది చేయాలని చెప్పేసి కూడా పెడితే ఎన్హెచ్ వాళ్ళు డి గారు వాళ్ళు కూడా ఎస్టిమేషన్లో పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది. వాస్తవంగా అయితే దాన్ని ఆ విధంగా ఫిట్ చేసి దాని నుంచి మాకు పైప్ లైన్ కనెక్షన్స్ అన్నీ కూడా ఓకే చేసి తర్వాత వాళ్ళు వర్క్ మొదలు పెట్టుకోవాలి. అలాంటి ఏమీ లేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్డుకి అడ్డంగా మయాన తోకుండా మాకు 30% కంట్రిబ్యూషన్ మీద వేసుకున్నటువంటి పైప్ లైన్ని వాళ్ళు డిస్మాంటిల్ చేసి 10 చోట్ల కటింగ్లు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దాని మీద మేము అప్పుడు ఆపి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక వారం రోజుల్లో కొత్త పైప్ లైన్లు వేసి మీకు ఇబ్బంది కలగకుండా మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 2 నెలలు అవుతుంది చెప్పి ఎలాంటి స్పందన లేదు. లైన్స్ అయితే లాగారు కానీ అది కలపరు. అది చిన్న పని అయినా కూడా వాళ్ళు ఏమి దాని మీద అసలు పట్టించుకోరు. దాని మీద మరి మనం ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నాం, అందరినీ మాట్లాడినా కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. వాస్తవంగా అధికారులుగా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టులని కట్టడి చేసి అక్కడ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తాం. ఏదో మరి మున్సిపల్ అధికారులు అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ మున్సిపల్లో డబ్బులు తీసుకుని జీతాలకు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో మరి లేదా కాంట్రాక్టర్ గారి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా స్పందించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అలాగే
మన చెత్త పన్ను కట్టుతున్నారు. చెత్త పన్ను కట్టిన దాని మీద కూడా ఇవాళ వరకు రోజు డైలీ వచ్చేదాన్ని వారానికి ఒక రోజు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా రావట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రోడ్లు చాలా అస్తవ్యస్తంగా, మా రోడ్లు కూడా ఆర్టీసీ కాలనీ 30% కంట్రిబ్యూషన్ కట్టుకుని వేసుకుని రోడ్లు కూడా ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మరి అలాగే ఎన్ని చాలా ఇబ్బందులు. మరి లైన్స్ అన్నీ మొదలు ఇమీడియట్లీగా మాకు లైన్స్ వేసి ఇవన్నీ చేయమని చెప్పేసి చెప్పడానికి వచ్చాం. వాళ్ళు ఏమంటారు 2 రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పేసి మరి హామీ ఇస్తామన్నారు. ఇది కనుక జరగకపోతే మున్సిపాలిటీకి తాళాలు వేయటం, మున్సిపాలిటీ ముట్టడి చేయటం, ఈ కార్యక్రమమే కాకుండా ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఆపడానికి ఎక్కడా కూడా వెనకాడడం, ఏదో ఊరినే మాటలు చెప్పడం కాదు, మా సత్తా ఏంటో చూపిస్తాం. ఇప్పుడు వరకు మంచిగా చెప్పాం. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మంచిగా చెప్పాం, ఆ మాట అయిపోయింది. ఇంకా రెండోది ఏంటనేది చూపించడానికి రెడీగా ఉన్నాం. ఇది మాత్రం మున్సిపల్ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా ఇంకా చూసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు స్పందించి మరి ఈవినింగ్ ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. మీటింగ్ పెట్టి అదేదో తేల్చి మా యొక్క తాగునీటి సమస్య, ముఖ్యమైన తాగునీటి సమస్యనే మేము అడుగుతున్నాం. మేమేమి ఇంకా ఏమీ అడగట్లా. ఏమి రోడ్లు పోయినా లేకపోతే ఇంకోటి పోయినా అంటే అది పెద్ద సమస్య కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తాగునీటి సమస్య మాకు తీర్చపోతే కనుక మేము చేసే పనికి మరి మీరే బాధపడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. 24 మరియు 25 వార్డులో నివాసం ఉండే పేద ప్రజలకు టిట్కో ఇల్లు కానీ సెంటు భూమి కానీ ఇవ్వకుండా చింతల కాలువ గట్టు నివాసం ఉండే పేద ప్రజలను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకురావడం సరికాదంటూ జనసేన పార్టీ నాయకులు పాలంకి సారథి మండిపడ్డారు. నేడు జనసేన మరియు టీడీపీ నాయకులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పేద ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం పాలంకి సారథి మీడియాతో మాట్లాడుతూ 50 కుటుంబాల వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నప్పటికీ కేవలం ఒక 10 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చి అందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం సరియైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. కాలువగట్టు నివసించే ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రభుత్వం అందించే సెంటు భూమి ఇవ్వాలని, లేని పక్షంలో ఉచిత ఇల్లు అయినా అందచేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఈ ప్రాంత వాసులను ఇక్కడి నుండి ఖాళీ చేయించాలని చూస్తే వీరి పక్షాన తాము నిలబడి పోరాడతామని పాలంకి సారథి తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇల్లు గాని జగనన్న స్థలంలో స్థలం గాని ఇవ్వాల. వీళ్ళకి పూట పని ఉంటే 4 రోజులు పని ఉండదు. వీళ్ళు ఏ విధంగా బతుకుతారు? వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత? ఏ విధంగా బతుకుతారు? ఈ చంద్రకాలం ఉన్న మురుగు కాలం పక్కన ఉన్న ఈ ఇళ్లలో ఉన్న వారికి వైద్యానికి కూడా ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి. వీళ్ళకి వచ్చే డబ్బులు ఎంత? ఇంత దుర్లభమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీళ్ళకి ఇవ్వాల. 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. కనీసం ఈ చివరికి వచ్చి కనీసం వీళ్ళకి ఏనాడన్నా ఇవ్వాలని ఆలోచన చేశారా? ఇక్కడికి వచ్చి చూసి మీకు ఇవ్వాల్సిన ఇల్లు అని చెప్పి టిడ్కో ఇల్లు కానీ జగనన్న స్థలం కానీ ఇచ్చారా? ఇవ్వాలా. ఎవరికి ఇచ్చారు? వైసీపీ కార్యకర్తలకే, బాగా డబ్బులున్న కార్యకర్తలకు ఇచ్చారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ ఇళ్ళు కానీ ఆ స్థలాలు కానీ అమ్ముకుంటున్నారు. ఇది అక్షర సత్యం. పేద ప్రజల గురించి ఏమన్నా శ్రద్ధ తీసుకున్నారా ఈ నాని గారు? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి బాబు. అసలు చేయాల్సింది ఏంటి? వీళ్ళకి తీసుకెళ్లి ఇల్లు ఇచ్చి స్వర్గధామంలాగా అంతంత అంతస్తులు కట్టారు టిడికో ఇల్లు. వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాలి? అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇచ్చి వీళ్ళకి మంచి చేయాలి. 20 సంవత్సరాల నుంచి ఆయన మీ అందరితో ఓట్లు వేయించుకున్నారే. కనీసం ఇటు వచ్చి ఇల్లు చూసి ఈ మీకు ఎక్కడ ఇవ్వాలి? టిడికో ఇళ్ళలో ఇవ్వాలి. జగనన్న స్థలం ఇవ్వాలి. ఇచ్చాడా? ఇవ్వాలా. ఇక్కడ కనీసం మీకు మంచినీళ్ళ సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, రోడ్ వేయటం కానీ, మీరు ఇక్కడి నుంచి మెయిన్ రోడ్కి ఎక్కాలన్నా దిగాలన్నా కానీ సౌకర్యం కానీ ఏమన్నా ఏ నాయకుడైనా పట్టించుకున్నాడా? ఏమన్నా అనారోగ్యం వచ్చి ఎమర్జెన్సీ అయితే మోసుకెళ్ళటమే. ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతాల్లో కూడా ఇంత దుర్భర పరిస్థితులు లేవు. ఇది ఉడివాడలో కొడాల నాని గారి పరిపాలన 2 దశాబ్దాలుగా. మనం ఇప్పుడు నేను నిరసన తెలియజేస్తాకే నేను ఈ విధంగా వచ్చా. ఈ 20 సంవత్సరాల నుంచి ఇంత దుర్మార్గ పరిపాలన నిరసనగానే మీ అందరిని దృష్టిలో పెట్టుకుని కడుపు రగిలిపోయి నేను ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నా. ఇప్పుడే చెబుతున్నాను, భవిష్యత్తులో
మన నియోజకవర్గానికి గుడివాడ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. ఆయనైనా సరే ఈ వీడియో చూసి తక్షణం ఆయన ఇక్కడ పర్యటించి మీ పరిస్థితి గురించి తెలుసుకుని మీకు ఆయన అండగా ఉంటారని ఆయన హామీ ఇవ్వాలని చెప్పి నేను ఆయన కూడా అడుగుతున్నా. ఆయనైతే విజన్ ఉంది, మనకేమైనా చేయగలగడానికి అవకాశం ఉంది. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేకపోయారు. కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆయన చేయగలరని చెప్పి మనమంతా నమ్ముదాం. నమ్మి ఈసారికి ఆయన్ని గెలిపిద్దాం. మన సౌకర్యాలు కానీ, ఇళ్ళు కానీ, స్థలాలు కానీ అన్ని ఏర్పరచుకుని మన పిల్లల భవిష్యత్తు అన్ని రంగాల్లో చదువుకున్న ఉద్యోగాలు కానీ మొత్తం కూడా ఆయన నుంచి మనం పొందడానికి అవసరమైతే ఆయనతో కూడా పోరాడి ఆయనతో కూడా మాట్లాడి మన యొక్క హక్కులు సాధించుకుంటాకి మనంతా ముందుకు వద్దామని చెప్పి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నుంచి చూడమ్మా, ఈయనకి ఇంతవరకు రాలేదు కదా, ఈ రాము గారు కొత్తగా వచ్చాడు కదా, చూడు ఆయన పోరాడి మనం సాధించుకుందాం. ఆయన చక్కగా పని చేస్తారు, పని చేయించుకుందాం. అందరూ చూశారు కదా, అయిపోయింది కదా. కొత్తగా వచ్చారు, ఈయన చూడండి అమ్మా కొత్తగా వచ్చారు, ఈయన చూడండి, రాము గారు చూడండి మీరు. ఇవన్నీ కూడా మార్చకపోతే ఏంటి సారథి బాబు, ఆ రోజు నువ్వు చెప్పావు ఏంటి మారలేదని చెప్పి, నాకు ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు టైమే ఉంది. ఈ మారపోతే నేను ఇక్కడే వచ్చి కూర్చుంటా, ఇక్కడే పడుకుంటా. ఇవన్నీ మారపోతే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగళ్ల రాము సమక్షంలో గొడ్లవల్లేరు మండల ప్రజలు మరియు వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం జరిగింది. డొక్కిపేరు గ్రామ వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ పురిటిపాటి సుబ్బారావు మరియు 6 పంచాయతీ సభ్యులు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరందరికీ రాము పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం వెనిగళ్ల రాము మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారంతా టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి, కొడాలి నానిలకు ఓటమి ఖాయమైందని, ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తికి సీఎంగా ఉండే అర్హత లేదని రాము అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ తెలుగు జాతికి మంచి పేరు, గౌరవం తీసుకొచ్చారే తప్ప ఎప్పుడూ అపఖ్యాతి తీసుకురాలేదన్నారు. మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి తిరిగి గాడిలో పడాలన్నా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రజల సహకారాలు కూడా కావాలని రాము కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. అలాగే జన సైనికులకి అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఈసారి మనం ఏదైనా కానీ సాధించుకుంటాం. మనకి ఆల్మోస్ట్ కొత్త స్వాతంత్ర పోరాటం లాగా ఉంది ఇప్పుడు మనం చేసే పోరాటం. దీన్ని ఇంకెవరూ ఆపలేరు. ఇంకా 2 నెలలే ఉంది, జనాల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తామని. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ గుడివాడ వస్తానని ప్రామిస్ చేశారు. మనందరికీ ఇది ఒక గొప్ప ఆనందకరమైన రోజు. సో అందరం రెడీ అవుదాం, ఆయనకు కూడా స్వాగతం పలుకుందాం. మీ సమస్యలు కూడా తెలుసుకుంటాను, నేను స్వయంగా చూస్తానని చెప్పడం జరిగిందనమాట. సో ఈ సందర్భంగా అందరం కలిసి పనిచేసి గుడివాడను బాగు చేసుకుందాం. రండి, కదిలిరండి. ఈయన కొత్తగా శ్రీకాంత్ కొత్త స్లోగన్ ఒకటి చెప్పారు, సైకిల్ గుర్తు జనసేన పొత్తు. జై జనసేన, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి ఈ రోజున వెనిగళ్ల రాము గారు వెంటుమిల్లి గ్రామం రావడం జరిగింది. వెంటుమిల్లి గ్రామంలో మంచి మెజార్టీతో మీరందరూ కూడా రాము గారిని గెలిపిస్తారని చెప్పి నేను మొట్టమొదటిగా నమ్ముతున్నాను. ఎందుకంటే జనసేనకి మంచి పట్టున్న గ్రామం ఇది. దాని ఎందుకంటే సర్పంచ్ గారే జనసేన కింద గెలిచారు కాబట్టి దాని గురించి వేరే ఆలోచించాల్సిన పని లేదు. దానికి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధి తిరిగి పట్టాల మీద ఉండాలి అని చెప్పేసి పూర్తిగా నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి మొట్టమొదటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో ఆయన్ని
సంఘీభావం తెలిపి బయటకు వచ్చిన ఎమ్మటనే మరి లోకేష్ గారిని ఎమ్మట పెట్టుకుని ఆయన మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంటు, మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాం, మేము కలిసి ఉమ్మడి అభ్యర్థుల్ని నిలబెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకపోకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనమే మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి జనసేన అభ్యర్థి బోరగడ్డ శ్రీకాంత్ గారు మరి గత నెల రోజుల నుంచి రాము గారితో పాటు అన్ని గ్రామాలు పర్యటించడం, జనసేన మద్దతు పూర్తిగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి జనాలకు చాటి చెబుతమే కాకోకుండా మరి అందరికీ నమస్కారం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం మెంతురిమిల్లి గ్రామంలో ఈ రోజున వెనిగండ్ల రాము గారు పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామం గురించి చెప్పాలంటే జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసి ఇక్కడ 7 వార్డులు మరియు సర్పంచ్గా గెలిచిన శేషవేణి గారు జనసేన పార్టీ తరపున సర్పంచ్గా గుడివాడ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్గా ఆమె ఉన్నారు. అలాగే చూస్తే కనుక మనం ఈ వెంతుర్మిల్లి గ్రామం జనసేన పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి పిచ్చేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ ఈ రోజున వెంతుర్మిల్లి గ్రామంలో జనసేన టీడీపీ యొక్క ఐక్యతను చాటుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుసరిస్తారో కులాల మధ్య ఐక్యత ఉండాలని చెప్పి అట్లాంటి వ్యక్తి వెనిగండ్ల రాము గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను పునికిపుచ్చుకుని ఈరోజు నిన్నే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది రాము గారు. మనందరం కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని మనం వెనిగండ్ల రాము గారితో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే కులాల మధ్య ఐక్యతని తీసుకొచ్చిన మంచి వ్యక్తి. కాబట్టి మనం చూస్తే కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల సమయంలోనే వస్తాడు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన గురించి చెప్పుకుంటే ఒక 5 ఏళ్ళకి ఒకసారి కనపడే వ్యక్తి అయినా, కానీ గత సంవత్సర కాలంగా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా కాకుండా ఏదైతే ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ పర్యటించడం జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యల్ని ప్రజలకు వచ్చిన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళి అవి తక్షణం పరిష్కరించే ఏకైక నాయకుడు. మరి ఈరోజు గొడ్లవల్లేరు మండలం మరి వెనుతిరిమిల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి మరి రాము గారు, మరి శ్రీకాంత్ గారు, మరి జనసేన సైనికులు, మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఈ గ్రామం ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉంది. జనసేనతో మరి సర్పంచ్గా గెలిచినటువంటి ఇప్పుడు మహిళ మాట్లాడారు. మరి అందరం కూడా కష్టపడి మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనందరం కష్టపడితేనే మరి జనసేన తెలుగుదేశం అనే విభేదం లేకుండా అందరం కష్టపడాలి. మరి మొన్న గొడ్లవల్లేరులో కార్యక్రమం జరిగింది. మరి కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారిని 420 అంటున్నాడు. ఏంటో ఆయన నోటికి ఏది వస్తుందో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితిలో అతను ఉన్నాడు. ఎందుకు ఒక ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. అందరినీ మోసం చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన మోసం చేశారో మహిళల్ని మరి ఏ స్థాయిలో మహిళల్ని నిలబెట్టారో మరి ఆయనకు తెలవదో మరి తెలిసి మాట్లాడుతున్నారు. మాకైతే తెలవట్లేదు. మరి మహిళలకు ఉన్నత స్థానం కల్పించింది కూడా మా తెలుగుదేశం ప్రభుత్వే. అప్పుడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి సమభాగం, ఆస్తిలో సమభాగం అని, మరి కొడుకులతో పాటు కూతురు కూడా ఆస్తిలో హక్కు ఉందని మరి ఆయన ఆ రోజే ప్రకటించారు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళ ఆర్థికంగా బలోపేతం అవడానికి మరి ఎవరి మీద కూడా భర్త మీద కానీ బిడ్డల మీద కానీ మరి ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన మరి డ్వాక్రా గ్రూపులు పెట్టారు. మరి ఈరోజు లక్షలు తీసుకొస్తున్నారు. మరి మహిళలు వెళ్ళి అదే మగవాళ్ళు వెళ్తే బ్యాంకులకు వెళ్తే మాత్రం మరి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే మరి బ్యాంకు అనేక రకాల పత్రాలు మీరు పెట్టండి, మీరు హామీ ఇవ్వండి అంటారు. కానీ మా మహిళలకి మరి గొడ్లవల్లేరు మండలం వెంతుర్మిల్లి గ్రామంలో
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన కార్యక్రమాన్ని మన గుడివాడ నియోజకవర్గం వెనుగల ఇన్ఛార్జి గారైన వెనుగల రాము గారు పర్యటించడం జరిగింది. ఈ ఊర్లో జనసేన పార్టీ గెలిచి అఖండ విజయంతో ఇవాళ వెంతురుమిల్లి సర్పంచ్ గారైన శేషవాణి గారు ఇప్పుడు మాట్లాడారు. ఇది కంపల్సరీగా మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మన వెనుగల రాము గారు మన గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మనం అందరం కలిసి జనసేన టీడీపీ కలిసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే మన కొడాల నాని చూస్తున్నాం. మనం 20 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా చిన్న పని కూడా చేయాలి. ఆయన ఎప్పుడు ఎలక్షన్ టైంలో వస్తాడు, అలాగే ఎలక్షన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఒక బూతులు తిడతాం తప్ప వేరే విషయాలు ఏమీ ఆయనకు తెలియదు. ఆఖరికి ఇసుక అమ్ముకున్నారు, క్యాష్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ లాస్ట్కి ఇప్పుడు డంపింగ్ యార్డ్లో మట్టి కూడా అమ్ముతున్నాడు ఆయన. మొన్నే మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం ధర్నా, అక్కడ జాతరపురం ఆ ఊర్లో గ్రామంలో. వాళ్ళందరూ కూడా ఆ పొల్యూషన్లో పాపం ఎప్పటి నుంచో అంతక్రితం పోయిన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఉన్నాను, హామీ ఇస్తాను మీకు, దీనికి ఈ డంపింగ్ యార్డ్ని మార్చి వేరే చోట పెడతానని చెప్పి అన్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయింది కానీ దాన్ని అమ్ముకోవటమే తప్ప ప్రజలు మాత్రం పడుచుకోవట్లా. మనం అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి వచ్చారు. ఆయన 1 సంవత్సరం నుంచి ఎంతో మందికి జాబులు ఇవ్వడమే. కొనగల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానంపై అవగాహన కలిగించుకొని ఆపదలు ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకోవాలని సీతయ్య ఈ సందర్భంగా పలువురిని కోరారు. వాసవి కళ్యాణ వేదిక ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పట్న వైశ్య సంఘ అధ్యక్షుడు జవాజీ గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ ఆర్కే తొలి సభ్యుడిగా పాల్గొని రక్తదానం చేశారు. అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా 10 మందికి మేలు చేసేలా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న కొనగళ్ల సీతయ్య అభినందనీయులని పట్టణ వైశ్య సంఘ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య కళ్యాణ మందిర అధ్యక్షులు కార్యదర్శులు పోకూరి మోహనరావు, తిరువిధి శ్రీరాములు, వైశ్య సంఘ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, ఏపీఐఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ ప్రతినిధులు, కొనగళ్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి 26-41 సంవత్సరం ఆత్మార్పణ దినోత్సవం రోజు. ఆడ ఆత్మార్పణ దినోత్సవం అంటే ఆ రోజుల్లో మరి రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ రాజులు పరిపాలించేవాళ్ళని మరి ఇప్పుడు కన్యకా పరమేశ్వరి వయసులో ఉండగా ఆమెను చూసి ఆమెను మోహించి వివాహం చేసుకోమన్నారు. ఆవిడ నిరాకరించింది, నేను చేసుకోనని. తర్వాత ఆడ నాన్న బెదిరించి చేసుకోవాల్సిందని ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆయన బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే రాజభట్లు వచ్చి వాళ్ళు తప్పించిన మార్గం లేక 2 మార్గాలు. అయితే వాళ్ళకి లొంగిపోవాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసి మా వైశ్య సంఘానికి, మా వైశ్యులకి కులదేవత అయింది. ఆ రోజున ఆవిడ ఆత్మహత్యను ప్రతి సంవత్సరం కూడా కన్యకా దేవత ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కూడా కన్యకా దేవాలయాల్లో ఆవిడ మరి ఉత్సవాలు ఘనంగా చేస్తాం. ఇక్కడ గుడివాడలో జవాజీ గంగరాజు ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమం కూడా పూజలు కానీ అభిషేకాలు కానీ అయినా కానీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈరోజు ఆత్మహత్య దినం సందర్భంగా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను బ్లడ్ క్యాంపింగ్, ఎందుకంటే మరి వాళ్ళ ముస్లిమ్స్ ఉన్నారంటే సంవత్సరం ఒక రోజు మరి వాళ్ళ పండుగ వస్తుంది. పండుగ వచ్చిన రోజున చైన్ బీస్ అని చెప్పి ఇలా కొట్టుకుంటారు, చొక్కాలు ఇటు చేసి కొట్టుకుంటారు, కోసుకుంటారు. అంటే రక్తతర్పణం, వాళ్ళ గురువు మతానికి మద్దతుగా రక్తతర్పణం చేస్తారు. వాళ్ళు బ్లేడ్ పెట్టి కోసుకోవటం, చైన్తో కొట్టుకోవటం, ఇది మన కృష్ణా జిల్లాలో బందర్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది మరి అలాగే మా వయసులో మా కులదేవత అమ్మవారు ఆత్మ చేసుకుందని చెప్పి వాడికి కనీసం చంద్రుడు నూరుపోలాగా మరి వాళ్ళ రక్తార్పణ చేద్దామని చెప్పి కొంతమంది సంప్రదిస్తే పెట్టండి చేదే గారని చెప్పి అన్నారు. ఆ రకం పెట్టాము. మరి ప్రపంచ ఆర్వేశ మహాసభ వారు, వాసవి క్లబ్ వాళ్ళు, వాసవి వంటి పురుగు వాళ్ళు మరి అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా గంగరాజు కూడా పెట్టండి అని చెప్పి అన్నారు. మరి ఈ కార్యక్రమానికి శీరాల గారు, తిరుపతి గారు, మరి డుడ్డు చిన్న గారు, మరి దాట గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మీ దాదాపు బడ్డ సన్నివేశం 5 సంవత్సరాలు ఇస్తాను, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కార్యక్రమం ఎవరు చేసినానికి మీరందరూ కూడా ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు గెస్ట్గా కూడా జవాజీ గంగరాజు గారే గెస్ట్గా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అందరూ కూడా వచ్చి యువకులు అమ్మవారికి మద్దతుగా వచ్చి మరి ఇవ్వాల్సిందిగా మరి రక్తదానం చేస్తే, ఈ రక్తదానం చేస్తే ఒక మనిషిని కాపాడినట్టు అవుతుంది. ఒక మనిషినే కాదు, ఒక కుటుంబాన్ని కాపాడినట్టు అవుతుంది. ఆ మనిషి చనిపోతే ఆ కుటుంబం సఫరైపోతుంది. అలాంటిది ఒక మనిషిని కాపాడితే, రక్తం ఇస్తే ఆ ఇంట్లో ఉన్న అంతా కుటుంబాన్ని కాపాడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అపోకులు లేకుండా 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఉన్నవారు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కొనగళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీతయ్య గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు
గంగరాజు గారు ఇప్పుడే ప్రారంభించారు. మెయిన్గా అన్ని దానాల కన్నా రక్తదానం మంచిదని ప్రతి ఒక్కరికి చెప్తారు. అయితే అర్ధరాత్రి అయినా అమావాస్య అయినా సరే వాళ్ళ బ్లడ్ లేనిది ఒక్కోసారి ప్రాణానికి అపకారం కూడా జరుగుతుంది. అలాంటి రోజుల్లో ఈ కొనగల సీతయ్య ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినా అసలు ఆయన ఐ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంపు మెయిన్గా చూసుకొని ఎవరికైనా బ్లడ్ కావాలంటే గుడివాడ వాళ్ళు కాదు, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ చేసి ఏ పాజిటివ్ కావాలి, ఓ నెగిటివ్ కావాలండి, కొంచెం అర్జెంటుగా ఇవ్వాలనంటే అప్పటికప్పుడు ఆ లిస్టు ప్రకారం తీసుకెళ్ళి ఆయన మళ్ళీ దాన్ని చేయటమే కాదు వాళ్ళ పేషెంట్ డొనేషన్ ఇచ్చే వాళ్ళని కూడా ఒప్పించి మీకేం కాదండి ఈ రోజులు ఎన్ని దానాలు చేసినా ఇప్పుడే 58 సార్లు ఆర్కే గారు చేశారు. అలాంటి ఎన్ని ఉదాహరణలన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇప్పించి వాళ్ళ ప్రాణం కాపాడే స్థితి అలాంటి సీతయ్య గారు ఎన్నో ఒక ప్రాణం కాదు చాలామంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అట్టనే ఐబాల్స్ కూడా ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే ముందు ఆయన మెచ్చుకోవాలి. ఇలాంటి కార్యక్రమంగా ముందు వచ్చి చేయాలని కోరుకుంటూ చాలా చాలా ఉన్నాయి. ఆయన 54 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చారండి. ఆయన 100 సార్లు డొనేషన్ ఇవ్వాలని ఆయన కోరిక ఈరోజు అనౌన్స్ చేశాడు. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం ఆర్ఎస్ కళ్యాణ వేదికలో జరుగుతున్నది. ధన్యవాదాలు. కొనకళ్ళ సీతయ్య గారి ఫౌండేషన్లో ఈ రోజున 2641వ సంవత్సరం శ్రీ వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణం రోజు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో ఆధ్యాత్మికమైన రోజు. ఈ రోజున కొనకళ్ళ సీతయ్య గారు వారు మా అధ్యక్షులైన గంగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసి బ్లడ్ దానం అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. బ్లడ్ దానం చేయటం అనేది ఇచ్చినా సరే దానంత పవిత్రత ఏది లేదు. భగవంతుడు ఒక ప్రాణానికి మనం రక్తం దానం చేస్తున్నామంటే ఏంటి అంటే యాక్సిడెంట్ అప్పుడు ఒకడప్పుడు గర్భిణీలకు కూడా అత్యవసర సమయాల్లో కావాల్సి వస్తుంది. అటువంటిది గుడివాడ పట్టణంలో మా కొనకళ్ళ సీతయ్య గారు ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నా లేకపోతే సరే ఆ వ్యక్తులను పిలిపించి వారికి సేవా కార్యక్రమంలో చేయటం అనేది కొనకళ్ళ సీతయ్య గారు మించిన వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముడు అయిన ఆర్కే రామకృష్ణ ఎన్నైనా ఉండని ఎన్నైనా చెందని బ్లడ్ ఇస్తున్నా అంటే నేను ఉన్నాను తమ్ముడు అన్నా అంటాడు. అలాగే ఇవాళ ఈ సమాజంలో ఎంత పేరున్నా సేవా దృక్పథం అనేది ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. సేవా దృక్పథం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ పట్టణ వైద్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి దినోత్సవం సందర్భంగా ఈరోజు కొనగల సీతయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ కొనగల సీతయ్య గారు ఆధ్వర్యంలో ఏపీఎల్ అండ్ ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్స్ కానీ కాంపౌండర్స్ కానీ వచ్చిన స్టాఫ్ అందరికీ వచ్చిన ఆరోగ్య పెద్దలకు నమస్కారం అండి. ఈరోజు నా సీతయ్య గారు తీసుకుంటే రక్తదానానికి ఐ డొనేషన్ కానీ తల్లిదండ్రులు చనిపోయిన 40 సంవత్సరాలు సరే తల్లిదండ్రులకి చనిపోయిన రోజులు పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నాడు. ఏ కార్యక్రమం చేపట్టుకున్నా సరే దిగ్విజయంగా చేసి మంచి అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. గుడివాడ పట్టణంలో ప్రధాన సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా మున్సిపల్ అధికారులకు మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. ఎప్పటి నుండో పరిష్కారం కాని ఈ సమస్యల వల్ల పట్టణ ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరటం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వేసవి కాలం రాకముందే పట్టణంలో ప్రజలు మంచినీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని దయచేసి వారి సమస్యలను తీర్చాలని, అదేవిధంగా జగనన్న కాలనీలో చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దయచేసి డంపింగ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరడం జరిగింది. రాత్రి సమయంలో విద్యుత్ లైట్లు లేక ఆడవారు కాలనీలోకి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని దయచేసి వీధి లైట్లు కూడా ఏర్పాటు చేసి గుడివాడ పట్టణ అభివృద్ధి చేయాలని అధికారులను కోరడం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమంలో గుడివాడ పట్టణంలో ఉన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారికి స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు సెలవు లీవ్లో ఉండడం వల్ల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారు కృష్ణారావు గారికి గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యల్ని స్పందన ద్వారా వినతి పత్రం ద్వారా ఆయనకి అందజేయడం జరిగింది. గుడివాడ పట్టణంలో ప్రధానమైన సమస్య ఇంకా వేసవకాలం రాకముందే ఈ నక్కల కాలువ రోడ్డు కానీ ఈ గుడ్మెన్పేటలో కానీ మంచినీరు సదుపాయం లేక చాలామంది ప్రజలు చాలామంది ఇబ్బందులు పడిపోయి
అక్కడక్కడ వాటర్ ప్లాంట్లో వాటర్ తెచ్చుకుని దగ్గర ఒక్కొక్క వాటర్ టిన్ 20 రూపాయలు చొప్పున కొనుక్కుని నీళ్ళు తాగుతున్నారు. ఆఖరికి ఆల్రెడీ వాటర్ ట్యాంకులు కూడా కట్టారు, వాళ్ళు పైప్ లైన్ కూడా ఇచ్చేసారని చెప్తున్నారు. మరి ఇప్పుడు దాకా వాళ్ళకి వాటర్ సరఫరా రాకపోవడం చాలా దౌర్భాగ్యం. దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మన గుడివాడ పట్టణ ప్రజలు దాహార్తి తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక సమస్య జగనన్న కాలనీ. ఈ జగనన్న కాలనీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదోడి సొంత ఇంటి కళ నెరవేరాలని ఎంతో ప్రయత్నంతో ఎంతోమందికి ఈ గుడివాడ పట్టణం ఉన్న పేదవారికి సొంత ఇంటి కళ నెరవేర్చినందుకు మా గుడివాడ పట్టణ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆ ఇల్లుతో పాటు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ప్రజలందరూ చెత్తా చెదారం రోడ్ల మీద వేసేయడం వల్ల ఆ చెత్త అంతా పేరుకుపోయి ప్రజలు తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు. దయచేసి వాటి మీద కూడా దృష్టి సారించి జగనన్న కాలనీలో డంప్ యార్డులు కూడా పెట్టాలని మా మనవండి. అదేవిధంగా జగనన్నలో కాలనీలో చేసే వాళ్ళందరూ చాలామంది పేదవారే, ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట రాత్రిపూట వచ్చేటప్పుడు అక్కడ విద్యుత్ దీపాలు లేక కొమ్మ చీకట్లలో ఆడవాళ్ళు వస్తుండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ సహృదయంతో అట్లు కూడా ఒకసారి పర్యవేక్షించి విద్యుత్ దీపాలు అలాగే డంప్ యార్డులు కూడా ఏర్పాటు చేయాలని మా వాణి. ఇంకొక సమస్య కూడా చెప్పడం జరుగుతుందండి. గుడివాడ పట్టణంలో మాటలో గో యజమానులు రోడ్ల మీద వదిలేవడం వల్ల రోడ్ల మీద చేరి అవి వాహనదారులకి అడ్డంగా ఉండి అనేక యాక్సిడెంట్లు అయిపోయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దొక్కిపల్లి గ్రామంలో వెనుగండ్ల రాము నేతృత్వంలో టీడీపీలోకి భారీగా చేరిన వైసీపీ కార్యకర్తలు నేతలు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరూ వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్నారని తెలిపిన రాము. ఆర్టీసీ కాలనీకి మంచినీరు అందటం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆర్టీసీ కాలనీ వాసులు. అధికారులు వెంటనే స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించిన మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్. పట్టణంలో ఉన్న నిరాశ్రయులు అందరికీ ఉచిత ఇల్లు, సెంటు భూమి అందించాలని కోరిన పాలంకి సారథి. చింతల కాలువ గట్టున నివసిస్తున్న పేద ప్రజలకు వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన నేత సారథి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.